లేకపోయాను. అంతలా బెదిరించారు. ఈ కేసు కోసమే నేను సిటీకి వచ్చాను. అందుకు డబ్బులు కావాలని కాలేజీలో లెక్చరర్గా చేరాను. కాలేజీలో స్టూడెంట్స్ కోసం అండగా మీరుండడం చూసి నాకు నమ్మకం వచ్చింది. ఇక్కడ మీ వల్ల మార్పు వస్తుందని నమ్మాను. మీ సంతకం నేనే పెట్టాను. ఈ ఉద్యోగానికి నేనే అప్లై చేశాను. ఫౌండర్కి ఈ విషయం తెలుసు. ఇప్పుడు అదే నేను చేసిన పెద్ద తప్పు అనిపిస్తుంది. మీరు అట్లీస్ట్ ఇక్కడికి రాకపోయి ఉంటే ఆ పిల్లలు ప్రాణాలతో అయినా ఉండేవారు. ఇప్పుడు ఆ 2 ప్రాణాలు పోయాయి. ఏం సమాధానం చెప్తారు సార్? నాకిదంతా ఏమీ తెలీదు. ఎవరు నాతో ఏమీ చెప్పలేదు. మీరు వినే పరిస్థితిలో ఎప్పుడున్నారని, మీతో ఎవరు మాట్లాడుతున్నారో ఏంటో అసలు ఏనాడన్నా మీకు తెలుసా? చూడు, నాకు పర్సనల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి నుంచి బయటికి రాలేకపోతున్నాను.